హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు ఇంకో డిఫరెంట్ వీడియోతో వచ్చానండి. ఎప్పుడు కుకింగ్ వీడియో కదా పెడతాను, కానీ ఈసారి సెలబ్రేషన్ వీడియో పెడుతున్నాను. అక్క వాళ్ళ బాబు 10th బర్త్డే అనమాట. అలాగే వాడు మాతో చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే ఇది. సో కొంచెం స్పెషల్గా చేయాలి, అలాగే 10th బర్త్డే కాబట్టి కొంచెం డిఫరెంట్గా చేయాలి అని ఇలా ట్రై చేసాము. ఎలా అనిపించిందో మీరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి కింద కమెంట్లో తెలియజేయండి. 10th బర్త్డే కాబట్టి 10 గిఫ్ట్స్తో సర్ప్రైజ్ చేసాము. ఒక 2 గిఫ్ట్స్ తప్ప మిగతావన్నీ అండర్ బడ్జెటేనండి. అండర్ 200లోనే కొన్నాము, ఎక్కువ మీషో నుంచే కొన్నాము. సో మీరు కూడా ప్రైజెస్ గెస్ చేయండి. అలాగే లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత సీరియల్ లైట్స్ పెట్టడం వల్ల అది ఇంకా బాగా లుక్ ఇచ్చిందనమాట. సో టైం అయిపోయింది, ఇంకా లేపుదామన్న టైంలో వాడే లెగిసిపోయాడు ఎక్సైట్మెంట్లో. లెగిసిపోయిన తర్వాత వాడికి అర్థమైంది మేము ఏదో చేస్తున్నామని. సో అందుకే వాడు డ్రెస్ చేంజ్ చేసుకుని 12 అయిన వెంటనే మేము వేకప్ చేద్దాము అనుకుంటే వాడు ఆల్రెడీ లెగిసిపోయాడు కాబట్టి మేము ఇంకా 12కి కూర్చోబెట్టి గ్లిటర్ షాట్స్ అనేది కొట్టేసాము. సో అక్కడ మా పెద్దవాడు అనమాట, అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి, వాడు ఆ గ్లిటర్ షాట్ కొట్టడానికి కష్టపడుతున్నాడు. లాస్ట్కి ఫైనల్లీ అది అక్కే కొట్టేశారు. కానీ బాబు మాత్రం ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు, మీకు చూస్తే అర్థమవుతుంది. సో నెక్స్ట్ కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసామంట. ఈ కేక్ కటింగ్ మేము ఇక్కడ ఆర్డర్ చేసింది చాక్లెట్ కేక్. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, ఎవరైనా ట్రై చేయాలి. ప్యూర్ వెజిటేరియన్స్, మేము ఎక్కడైనా ఎగ్ కలుస్తుంది అన్న భయం ఉన్నా కూడా ఈ బేకరీలో ట్రై చేయండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. స్విస్ కేసిల్ బేకరీ ఇది. వ్యాలంటైన్స్ డే ఆఫర్లో మాకు 1 kg కేక్ 700కి అయితే వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము వాడికి తినిపించేసి కొంచెం ఫేస్కి కూడా పూసేసాము. సో మొత్తం అంతా క్లీన్ చేసుకొని గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. అవి ఏంటో మీరు కూడా చూడండి. వాడైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు. అండ్ మెయిన్ థింగ్, వాడికి డైనోసార్స్ అంటే చాలా ఇష్టము. మరి మీ పిల్లలకి ఏ గిఫ్ట్స్ ఇష్టమో నాకు అది స్టిక్స్. నెక్స్ట్ ఏంటి గెస్ట్ చేయండి. కాదు ఆ 4 అంటే చూస్తారు. అదేంటో చెప్పు. అది ఓపెన్ చేయండి. వెరీ స్పెషల్. ఓపెన్ ఇట్ కేర్ఫుల్లీ నాన్న. నన్ను ఓపెన్ చేయి. వాడే ఓపెన్ చేస్తాడు. అజిమ్మామ దగ్గర అయితే నాడు బాబాయ్కి ఇందులో ఒక గిఫ్ట్ కూడా తెలియదు నాకు తెలిసి. బాబాయ్ గెస్ట్ కూడా చేయలేరు.
మంది ఉన్నప్పుడు ఇద్దరు బర్త్డేలు ఒకే మంత్లో వచ్చేటప్పుడు అది సెలబ్రేట్ చేయడం కొంచెం కష్టమని నాకు అర్థమైంది. ఎందుకు అంటే వాడికి ఒకలాగా నాకు ఒకలాగా చేశారు అని కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. సో మీ ఇంట్లో కూడా అంతేనో కాదో నాకు కింద కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.